గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ ప్రదీప్ కుమార్, నలంద కరీపాయట్ నుంచి. ఈరోజు మన షాప్లో వెల్లుల్లి పచ్చడిను, అంటే మనం తెలంగాణ ఎల్లిపాయలు అంటాం కదా, ఎల్లిపాయలు వెల్లుల్లి పచ్చడిను, గార్లిక్ పచ్చడిను ప్రిపేర్ చేయడం జరిగింది. మరి దీనివల్ల అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది, జలుబు నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎవరైతే అధిక బరువుతో బాధపడేటువంటి వారిని బరువును తగ్గించడానికి ఒక గొప్పనైనటువంటి ఔషధంగా ఉపయోగపడుతుంది. సహజంగా మనము మన మోటార్ వెహికల్స్ను, కార్లను సర్వీసింగ్ చేస్తుంటామండి. మన గుండెను కూడా సర్వీసింగ్ చేసుకోవడానికి ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఆక్రమించింది వెల్లుల్లండి. ఏ విధంగానైతే వాహనాలను మనం సర్వీసింగ్ చేసుకుంటామో, మన గుండెను సర్వీసింగ్ చేసుకోవడానికి అమోఘంగా ఉపయోగపడేది వెల్లుల్లి. వెల్లుల్లి వల్ల అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అప్పుడే డెలివరీ అయినటువంటి స్త్రీలకు, పిల్లలకు పాలు పట్టించడానికి, అధికంగా పాలు రావడానికి ఎల్లిపాయ కారాన్ని వారికి ఆహార రూపంలో అందిస్తూ ఉంటారండి. మనం హాస్పిటల్కి వెళ్తే వైద్యులు రాసేటువంటి మందులన్నీ కూడా దాదాపుగా వెల్లుల్లికి సంబంధించినటువంటివే మెడిసిన్స్ కనిపిస్తుంటాయండి. ఏ విధంగా చూసినా కూడా మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి వెల్లుల్లి మన ఆహార పదార్థాలలో ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఆక్రమించుకొని ఉన్నది. ఇలాంటి వెల్లుల్లిని మనం పచ్చడి రూపంలో ఒక 15 రోజులు కనుక తీసుకున్నట్లయితే మన గుండెకు, మన శరీరానికి, మనం బరువును తగ్గించుకోవడానికి ఒక ప్రముఖమైనటువంటి ఔషధంగా ఉపయోగపడేది వెల్లుల్లి అండి. ఈ వెల్లుల్లి గురించి చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులను నయం చేయడానికి, మరి అంతేకాకుండా మన శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి, చెడు రక్తాన్ని నివారణ చేయడానికి కూడా వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుందండి. అలాంటి పచ్చడను మన నలంద కర్రీ పాయింట్లో ప్రిపేర్ చేయడం జరిగింది. మన కర్రీ పాయింట్లో అనేక రకాలైనటువంటి పచ్చళ్ళు అండి, అంటే వెజ్, నాన్ వెజ్కి సంబంధించినటువంటి పచ్చళ్ళు లభిస్తాయి. ఇది నేనే ఇక్కడ యజమానిని, నేనే ఇక్కడ నౌకర్నండి. అంటే నేను ఎంత జాగ్రత్తగా చేస్తానో మీకు అర్థమవుతుందండి. క్వాలిటీ కలిగినటువంటి ఆయిల్ని వినియోగించడం మన నలంద కర్రీ పాయింట్ యొక్క ప్రముఖమైనటువంటి స్థానం ఆక్రమించిందండి. పిచ్చి ఆయిల్ వాడమండి. ఒక మంచివాడి యొక్క చరిత్రను, చెడ్డవాడి యొక్క చరిత్రను చూడాలి అంటే వాడి యొక్క డస్ట్బిన్ని చూడాలండి. మన డస్ట్బిన్ చూస్తే వాడు ఏమేమి చెడు పనులు చేసిండో, ఏమేమి మంచి పనులు చేసిండో అవి బయటపడతాయండి. అదేవిధంగా మన షాప్లో ఇలాంటి రుచికరమైనటువంటి పచ్చళ్ళు నర్సంపేటలో ఎవరు కూడా ప్రిపేర్ చేయలేదండి. అంటే ఇలాంటి టేస్ట్ రావాలి, ఇలాంటి రుచికరమైనటువంటి పచ్చళ్ళను, వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళను మన నలంద కర్రీ పాయింట్లో గత 4 సంవత్సరాలుగా మీరు ఆదరిస్తున్నారు, మీరు రుచి చూస్తున్నారు. ఎక్కడ ఎవరు పచ్చళ్ళు అమ్మినా కూడా మన షాపు పైకి, మన నలంద కర్రీ పాయింట్లో ఉపయోగించిన విధంగా, ప్రిపేర్ చేసిన విధంగా ఎవరు చేయరు అని మళ్ళీ మన షాప్కి వచ్చి నన్ను పొగుడుతున్నారో, మరి వాళ్ళు చెప్పి మళ్ళీ మన దగ్గర నుంచి పచ్చళ్ళు తీసుకోబోతున్నారు. థ్యాంక్ యూ అండి. ఇలాంటి కోఆపరేషన్ మీ దగ్గర నుంచి ఉన్నంత కాలము మన షాపు 4 రోజులు ఉంటుందండి. ప్లీజ్ విజిట్ అవర్ నలంద కర్రీ పాయింట్. థ్యాంక్ యూ. మరి చూశారు కదా, ఇలాంటి ఫ్రెష్గా, మరి నీట్గా, శుభ్రతతో తయారు చేయడంలో ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఆక్రమించుకొని ఉన్నది నలంద కర్రీ పాయింట్ అండి. ఈ నలంద కర్రీ పాయింట్ యొక్క గొప్పతనాన్ని నేను చెప్పడం కాదండి, ఎక్కడైతే నర్సంపేటలో టీ స్టాళ్ళు, 4 కూడళ్ళు, హోటళ్ళు దగ్గర చర్చించుకుంటూ ఉంటారు, పలానా నలంద కర్రీ పాయింట్లో మరి క్వాలిటీ కలిగినటువంటి ఎంతో రుచికరమైనటువంటి పచ్చళ్ళు లభిస్తాయి అని. నేను సహజంగా అటు ఇటు తిరుగుతున్నప్పుడు నేను ఎవరో వారికి తెలియదు, వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. నాకు ఎంతో ఆనందాన్ని కలిగజేస్తుందండి. మీరు అక్కడ డిస్కషన్ నలంద కర్రీ పాయింట్లో పచ్చళ్ళు బాగుంటే తెచ్చుకోవాలి. నైటు నేను ఎల్లిపాయ కారం తెచ్చుకున్నారా, 4 పూటలు క్యాటరింగ్ చేశాను, కడుపు నిండా తిన్నాను. అంటే నాకు ఎంతో ఆనందాన్ని కలిగేస్తుందండి. ఈ విధంగా నేను ఎక్కడా బోర్డులు పెట్టలేదండి నర్సంపేటలో. గత 4 సంవత్సరాలుగా ఒక పాంప్లెట్ కొట్టలేదు, ఒక
బోర్డు పెట్టలేదు, ఎక్కడ స్టిక్కర్ అతికించలేదండి. కేవలం మౌత్ టాక్ ద్వారా, మౌత్ పబ్లిసిటీ ద్వారా మన నందా కర్రీ పాయింట్ 4 సంవత్సరాలుగా నర్సంపేటలో మీ యొక్క ఆదర అభిమానాలు అందుకుంటున్నది. మరి ఇలాంటి నందా కర్రీ పాయింట్ను మీరు ప్రోత్సహించాలని నేను కోరుకుంటూ, ఈ గొప్పనైనటువంటి పచ్చళ్ళను మీరు రుచి చూసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు అని కోరుకుంటున్నాను. ప్లీజ్ విజిట్ అవర్ నలందా కర్రీ పాయింట్. థ్యాంక్ యూ.